ఉషశ్రీ చరణ్ గారు మాజీ మంత్రివర్యులు వారు లైన్లో ఉన్నారు. ఉషశ్రీ చరణ్ గారు నమస్కారం. చెప్పండి, ఏమనిపించింది ఈ రకంగా ఒక మహిళా ఎమ్మెల్యే ఆధ్వర్యంలోని ఈ దాడి జరగటం? ఆమె భర్త కూడా పాల్గొన్నారని ఇందాక మిత్రులు చెబుతున్నారు. సో ఈ రకమైన ఫ్లెక్సీలు పెట్టడం ఏమిటి? ఆ పెట్టిన తర్వాత జరిగిన ఈ పరిణామాలన్నింటినీ వదిలేసి ఒక్క రాంబాబు గారి మీదే కేసు పెట్టారా? మరి మిగతా వాళ్ళ మీద కూడా కేసు పెట్టారో లేదో తెలియదు. మీకేమనిపించింది ఈ పరిణామం? సార్ నమస్తే సార్. సాక్షి ప్రేక్షకులందరికీ కూడా నమస్తే సార్. సార్ నిజంగా ఒక మహిళగా నిన్న ఈ సంఘటన అంతా చూసి నాకు చాలా బాధ కలిగింది సార్. ఎందుకంటే మేము గత 4 to 5 days వెనక మనం చూసాం రైల్వే కోడూరు ఎమ్మెల్యే గారు అరవశ్రీధర్ గారు ఎంత ఒక మహిళని వేధిస్తే ఆమె అవుట్ రైట్ గా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టు తనకు జరిగిన అన్యాయం గురించి తను మాట్లాడుతుంటే 5 సార్లు అబార్షన్ కూడా అయ్యింది, ఇంతగా నన్ను హింసించినాడు, నాకు న్యాయం కావాలి అని చెప్తే అక్కడ నో పోలీస్ అండి. అసలు పోలీస్ వ్యవస్థ అనేది లేదు మహిళా రక్షణకు. ఎక్కడ కూడా ఈ ఒక ఎన్డీఏ అలయన్స్ లో ఉన్న ఈ టీడీపీ సర్కార్ ఎక్కడ కూడా దిగొచ్చి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు. ఇటువంటి ఒక సందర్భంలో డైవర్షన్ పాలిటిక్స్ లో ఎప్పుడైతే సిబిఐ ఏజెన్సీ క్లియర్ చిట్ ఇచ్చినారో, వైఎస్ఆర్సీపీ ఏదైతే చెప్పిందో వాళ్ళ స్టాండ్ ఏదైతే పరిపాలనలో లడ్డు గురించి జరిగిండేది అది నిజంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినారో ఇవన్నీ అవాస్తవము. ఎక్కడ కూడా కొవ్వు అనేది జంతువుల కొవ్వు గాని పంది కొవ్వు గాని ఎక్కడ కూడా అది మిక్స్ లేదు అని ఎప్పుడైతే చెప్పినారో, అంటే ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే అట్లా చెప్పినందుకు ప్రభుత్వంలో ఉన్నవారు కానీ భక్తులు కానీ అందరూ సంతోషపడాలి, కానీ వీళ్ళు మరీ ఆశ్చర్యం. ఎల్లో మీడియా కూడా చాలా పడిపోవటం ఏంటి, అయ్యో కలవలేదంటారా అని పదే రాసి అప్రదిష్ట పాలు చేయటం ఏంటి? వాళ్ళ ఉద్దేశం కలవాలని కోరుకుంటున్నారా? ఎట్లా అనే ఫీలింగ్ రాదా? కలిసిందని చెప్తే బాగుండదనా? ఎందుకు ఇట్లా వ్యవహరిస్తున్నారో అర్థం కావట్లేదు. మీకేమైనా అర్థమైందా? సార్ నాకు అర్థమైంది ఏంటంటే బిఫోర్ ఎలక్షన్స్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏదైతే అస్త్రం వాడాలో తల్లి చెల్లి మళ్ళా బాబాయ్ అని అన్ని వాడేశారు సార్. అప్పుడు ఎప్పుడైతే ప్రభుత్వం ఏర్పాటైందో వాళ్ళందరికీ కూడా తెలిసిపోయింది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనసులలో ఆయన ఉన్నాడు. సో ఆయన సీఎం గానే కాదు, ఆయన సింహాసనము ఎప్పుడు కూడా స్థిరంగా ఉంది ప్రజల మనసులో అని తెలుసుకున్నారు. కాబట్టి సో డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా September 18, 2024 లో ఇటువంటి స్టేట్మెంట్ చంద్రబాబు నాయుడు గారు యాజ్ సీఎం చేసినారు. అంటే ఆ రోజు ఆయన ఏం చెప్పినాడు, తిరుపతి వెంకన్ననే నాతో పలకరించినారు ఇలాంటి మాట అని చెప్పినారు. మొన్న వచ్చిన సిబిఐ క్లియర్ గా చెప్పినారు ఇక్కడ ఫ్యాట్ కంటెంట్ ఏది లేదన్నప్పుడు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా వైఎస్ఆర్సీపీ పాలనలో జరిగిండేది నిజంగానే ట్రాన్స్పరెన్సీగానే జరిగింది, ఈయన చెప్పిన మాట అవన్నీ అవస్థావాలని ప్రజలందరూ తెలుసుకున్నారు. సో వాళ్ళకి అవమానం జరిగింది. ఈ అవమానం జరిగింది. సో డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఫ్లెక్సీలని పెట్టి ప్రజలకు ఏదో ఒక కళ్ళవెళ్ళి ఒక స్టేట్మెంట్ చూపించాలి, ఒక యాడ్ పెట్టాలి ఫ్లెక్సీ ద్వారా అని వాళ్ళు ముందుకు వెళ్ళినారు. దాన్ని ఆమంటి గారు బాగా ప్రశ్నిస్తూ ముందుకెళ్లి ఆ ఫ్లెక్సీని తొలగించాలి అని చెప్పినారు. సరే, ఎంత బాధాకరం అంటే ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్, ఒక మహిళా ఎమ్మెల్యే, మళ్ళా ఆమె హస్బెండ్ ఇద్దరు వెళ్ళి అక్కడ మాట్లాడి అక్కడ గొడవ పడేది ఏంటి సార్? నిజంగా ఇది అర్థం కాలేదు. ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్, షీ షుడ్ బి అన్ ఎగ్జాంపుల్. అటువంటి మహిళ అక్కడ పోయి ఆయన ఇంటి పైన దాడికి ఎంకరేజ్ చేయడం ఏంటి? అదే విధంగా ఆ జిల్లా లైబ్రరీ చైర్పర్సన్ కూడా ఆమె ఎంత బాగా స్టేట్మెంట్ ఇస్తా ఉంది, అవును మనం ఎంకరేజ్ చేస్తాం ఇటువంటి సంఘటనని. ఆమె ప్రెస్ మీడియాకి ముందు వచ్చి మేము ఎంకరేజ్ చేస్తే వాస్తవమే ఆమె ఒప్పుకుంటా ఉంది అంటే ఇంకా నిజంగా ఎక్కడికి వెళ్తా ఉంది? వేర్ ఇస్ డెమోక్రసీ? అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం, ఈ రోజు జంగల్ రాజ్ అనేది మనం చూస్తున్నామంటే ఒక మహిళగా చాలా బాధపడుతున్నాను. మొన్న సత్యసాయి జిల్లాలో సార్ జస్ట్ 1 day బ్యాక్ మొన్న రాత్రి 1 గంటకు వచ్చి మిడ్ నైట్ 1 o'clock వచ్చి పోలీస్ వాళ్ళు దీపికా గారు ఆవిడ కోఆర్డినేటర్ గా ఉన్నారు హిందూపూర్ లో. వాళ్ళకు హిందూపూర్ లో అంటే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ మనకందరికి కూడా కాల్ ఇచ్చింది సార్. ఈ లడ్డు గురించి ఏదైతే ఉందో వాస్తవాలన్నీ కూడా ప్రజలకు తెలపండి అని చెప్పి సో దాని గురించి ఒక ప్రోగ్రామ్ చేయమని చెప్పినారు. మధ్యరాత్రి 1:30కు అంటే షీఈ్ మహిళా కోఆర్డినేటర్, ఆమె ఇంటికి వెళ్ళి మధ్యరాత్రి 1:30కు వాళ్ళు లేపి మళ్ళీ వాళ్ళకి నోటీస్ ఇవ్వడం ఏంటి సార్? నాకు అర్థం కాలేదు. అడుగుతున్నారు వేణుగోపాల్ రెడ్డి గారు, మళ్ళా ఆమె వైఫ్ దీపికా గారు అడుగుతున్నారు, ఇది మధ్యరాత్రిలో మీరు మాకు నోటీస్ ఇష్యూ చేస్తున్నారు కదా, ప్రోగ్రామ్ చేయకూడదు,
ఒక టెంకాయ కూడా కొట్టకూడదు అని చెప్తున్నారు. ఇంత భయం ఎందుకు సార్ వాళ్ళకి? పోనీ అంత పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు ఆ ఫ్లెక్సీలు రానివ్వకూడదు, అంబటి రాంబాబు గారి మీద దాడి జరగనివ్వకూడదు, ఇవన్నీ చేయకూడదు కదా. అవును, వాస్తవమే కదా సార్. మళ్ళా సో ఇంత భయం ఎందుకు సార్? వాళ్ళు మధ్యరాత్రిలో పోయి నోటీస్ ఇచ్చి ఈ ప్రోగ్రామ్ చేయకూడదు అని పోలీసులు సహా ఈ చౌద్యం చూస్తున్నారు, ఈ చౌద్యంకి పాల్పడుతున్నారని చెప్పడమే చూసేది చాలా బాధాకరంగా ఉంది సార్. బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ సార్, వీ విల్ రియలీ స్టాండ్ ఫర్ అమ్మంటి గారి ఫ్యామిలీ. ఎవరైతే ఈ రోజు వాళ్ళ వైఫ్ కూడా పిటిషన్ వేసినారు, వీఆర్ స్టాండింగ్ విత్ హిస్ వైఫ్, వాళ్ళ ఫ్యామిలీ కోసం. బట్ అంబటి గారు ఈ ఇన్సిడెంట్ అంతా జరిగిన తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చి ఫ్లో ఆఫ్ మూమెంట్ లో అనిండేది వాస్తవమే. నేను అనకూడదు ఆయన ఇటువంటి మాటలన్నీ కూడా చాలా పెద్ద మనసుతో కూడా ఆయన చెప్పినాడు, ఒప్పుకున్నాడు. బట్ నేను అన్నిండేది సీఎం చంద్రబాబు నాయుడు గారు కాదు, అక్కడున్న క్రౌడ్ ఎవరైతే నన్ను థ్రెటన్ చేశారో, ఎవరు దాడికి దిగారో వాళ్ళతో నేను అనిన మాట తప్ప ఇది వేరే ఉద్దేశంతో సీఎం గారిని కాదు అని చెప్పిన తర్వాత కూడా మళ్ళా పోలీసులు కూడా ఆ చోద్యం చూస్తూ వాళ్ళ పైన కేసు కట్టడం నిజంగా ఇది ఇండియా ఇస్ బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ సార్. బట్ ఇటువంటి బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డెమోక్రసీ లేకుండా చేస్తున్నారని చాలా బాధాకరం సార్. ఒక మహిళగా అయితే ఎంతమంది మహిళలు పోయి కేసు ఇచ్చినా కూడా తీసుకోకుండా, జనసేనలో మీరే చూడండి సార్, రాయల్ కిరణ్ కేసు కావచ్చు, అదే విధంగా మొన్న జరిగిన అరవింద్ శ్రీధర్ వాళ్ళ కేసు చూడొచ్చు, మళ్ళా పూనా రవి గారు చూడొచ్చు. ఇవన్నీ కూడా చూస్తే మహిళలకు అన్యాయం జరుగుతున్నా కూడా నో కేసు, నో పోలీస్. అయితే అమ్మంటి రాంబాబు గారు లేదు నేను మాట్లాడకూడదు, నేను మాట్లాడిన తప్పు అని చెప్పినా కూడా అక్రమ అరెస్ట్ చేస్తూ కేసు ఆయన విజ్ఞతని మెచ్చుకోవాలి. ఆయన ఓపెన్ అయ్యి తప్పు జరిగింది జరగకూడదని చెప్పడం అనేది గొప్ప విషయం కదా. ఇంతకుముందు చూసాము చంద్రబాబు గారి వ్యాఖ్యలు, లోకేష్ గారి వ్యాఖ్యలు, మరి కొందరు వ్యాఖ్యలు చాలా ఉన్నాయి. అవన్నీ వేయాలంటే కూడా కష్టం, టైం కూడా సరిపోదు. అంతమంది అన్ని రకాలుగా ఎందుకు అంబటి రాంబాబు గారి కూతుళ్ళనే బండబూతులు తిట్టినటువంటి పాపం ఆయన కేసు పెట్టాలి, కేసు నమోదు చేయండి అని హైకోర్టు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది కదా. అయినప్పుడు కూడా ఎవరు తప్పు చేసినా తప్పే, దాంట్లో మనం ఏమి కాదను. కానీ అంబటి రాంబాబు గారు అంత ఓపెన్ అయిన తర్వాత కూడా, ఓపెన్గా చెప్పిన తర్వాత కూడా ఇట్లా జరగటం చాలా అన్యాయం అనిపిస్తుంది. రైట్, వృషశ్రీ గారు ఇంకా కంప్లీట్ చేయండి. సో సార్ మనము ఈ రోజు మనం చేయాల్సినది ఏంటో సార్, డెఫినెట్ గా దీన్ని హయ్యర్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా తీసుకుని వెళ్ళి నిజంగా ఇక్కడ జంగల్ రాజ్ అనేది జరుగుతా ఉంది. హోమ్ మినిస్టర్ గారిని మనం కలిసి మాట్లాడేంత పరిస్థితి వచ్చింది. డెఫినెట్లీ ఇట్లాగే కొనసాగిస్తే మేమందరూ కూడా ప్రెసిడెంట్ రూల్ ని తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్న మహిళల్ని, యువతల్ని, అదే విధంగా ఒక లా అండ్ ఆర్డర్ ని కరెక్ట్ గా మనము ఇన్ ప్లేస్ మనం పెట్టాలంటే డెఫినెట్లీ ప్రెసిడెంట్ రూల్ రావాల్సిందే అని కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ అండి చరణ్ గారు. ఇక